రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమని మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ భూములు అన్నిటినీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దోచుకోవడం అన్యాయమని జిల్లా కలెక్టర్ ఎస్పీకి చెప్పడంతో ప్రభుత్వ భూములు అక్రమంగా పట్టాలు చేసుకున్న వారిని పట్టాలు తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అధికారులను కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఏకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఏకే మహేందర్ వర్ధిల్లాలి! ఉన్న ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఉన్న ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! నాయకత్వం! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఉన్న ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఉన్న ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఆర్సీన నాయకత్వం వర్ధిల్లాలి! కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! కాంగ్రెస్ పార్టీ జిందాబాద్! అయ్యా ఇవాళ బృందాలను ఇవాళ ఈ జిల్లాకు ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి కూడా 3 ఎకరాల 14 గుంటలు వెంకటాపూర్ శివారులో పట్టా చేసుకున్నాడు. నిన్ననే బయటపడ్డది. దీనికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఇటువంటి సమాధానం చెప్పరు. ఏమున్నా 12,000 ఇచ్చా 10,000 ఇచ్చిరా 10,000 అక్కడ కోడిగుడ్డుకి ఈకలు వీటిలో ముచ్చట్లు మాట్లాడతారు తప్ప వ్యవస్థ గురించి మాట్లాడు, ప్రజలకు మేలు చేసే అవకాశాల గురించి, అంశాల గురించి మాట్లాడరు. ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడరు. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సబ్బండ వర్గాలు అభివృద్ధి చెంది ఈ దేశం ముందుకు వెళ్ళాలని ఆశించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక వర్గమో, ఒక కులమో, ఒక మతాలకో పనిచేసి కాదు. కేంద్రంలో మతాలు, ఇక్కడ ఉన్న కులాలు, వీళ్ళు దేశాన్ని పరిపాలించడం. ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఎక్కడ కూర్చుండబెట్టిరో, ప్రజల అభిమానాన్ని ఎలా పొందాలో, వాళ్ళ అభిమానాన్ని ఎలా చూడగలరు, దాని గురించి ఆలోచన చేయదు. పనిచేసే ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెలు పెట్టే కార్యక్రమాన్ని మానుకొని ప్రజలు ఇంకా మిమ్మల్ని దూరం పెడతారని హెచ్చరిస్తున్నాం. లేక మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేక కరువైపోయి మరి అలా ఏదో ఒక అంశాన్ని ముందుకేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి 6 పథకాలు మరి రైతు భరోసా ఇస్తున్నారని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో, మాట ఏదైతుందో ఒకటి తర్వాత ఒకటి అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. మరి ఈ సిరిసిల్ల జిల్లాలోనే, ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి రాష్ట్ర మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారి ఆధీనంలోనే ఇక్కడ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడం అన్యాయం అని చెప్పి మరి మేము కలెక్టర్ గారికి చెప్పడం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కలిసి మరి వాళ్ళు ఏవైతే అన్యాయాలు చేశారో వాళ్ళని గుంజి వాళ్ళని జైలుకు పంపడం, ప్రభుత్వ భూములు తీసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి